నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సన్నీ. సో మన హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన. అండ్ అందరికీ హ్యాపీ బోనాలు. సో ఈరోజు నుంచి మన హైదరాబాద్లో బోనాలు అనేది షురు అయిపోయినాయి. అండ్ ఈరోజు మన గణేష్ దగ్గర సుదర్శన హోమం అనేది జరుగుతున్నది. సో మార్నింగ్ 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు అయితే జరుగుతుంది. నియర్ బై ఉన్న భక్తులు ఎవరైనా ఉంటే వచ్చి ఈ హోమంని దర్శించుకోండి అండ్ మన స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. అండ్ ఈ కమిటీ వాళ్ళు ఈ హోమం అనేది ఎందుకు చేస్తున్నారంటే, సో ఈసారి కొంచెం కమిటీలో గొడవలైనాయి కదా, సో అది దృష్టిలో పెట్టుకొని అండ్ వర్క్ కూడా చాలా స్లోగా వర్క్ కూడా చాలా లేట్గా స్టార్ట్ అయింది. సో అందుకోసమే వర్క్ అనేది నిర్విఘ్నంగా జరగాలి, ఈ ఫెస్టివల్ అనేది సక్సెస్ కావాలనే ఒక ఉద్దేశంతో మన కమిటీ వాళ్ళైతే ఈ హోమం అనేది చేస్తున్నారు. అండ్ మన ఇన్స్టాగ్రామ్లో 100K ఫాలోవర్స్ రీచ్ అయిపోయినాం. సో నిన్న నైట్ అయితే అది టార్గెట్ ఫినిష్ అయిపోయింది. ఎవరెవరైతే ఫాలో అయ్యారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు నుంచి మన ఛానల్లో బోనాల వీడియోలు కూడా వస్తాయి. సో అది కూడా చూడండి. సో మన గణేష్ వీడియోలు ఎట్లయితే ఆదరిస్తున్నారో ఆ బోనాల వీడియోలు కూడా ఆదరిస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నుంచి నేను వీడియో ఫినిష్ చేసుకొని ఇక్కడ నుంచి నేను ఇప్పుడైతే ఓల్డ్ సిటీ పోతా. ఓల్డ్ సిటీ మహంకాళి అమ్మవారి టెంపుల్ నుంచి మనకు నిశాక్రాంతి బంగారు బోనం అనేది వెళ్తుంది గోల్కొండకైతే. ఆ వీడియో కూడా నేను తీసి అప్లోడ్ చేస్తా, చూడండి. అండ్ ఇక్కడ మన కార్పెంటర్స్ వెల్డర్స్ ఏమేమి పని చేస్తారు అనేది మొత్తం అయితే మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకోరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోరు, ఎందుకంటే మన హైదరాబాద్ బడా గణేష్ దగ్గర లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మిస్ అవుతారు. చలో చూద్దాం పండుగ. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. 7th జూలై మార్నింగ్ అప్డేట్ అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. అండ్ ఈరోజు మన హైదరాబాద్లో బోనాలు షురు అయిపోయినాయి అండ్ అందరికీ హ్యాపీ బోనాలు. సో ఈరోజు మన గణేష్ దగ్గర సుదర్శన హోమం కూడా ఉంది. సో మార్నింగ్ 10 గంటల నుంచి మధ్యాహ్నము 11 గంటల వరకు అయితే ఉంటుంది. సో నియర్ బై ఉన్న వాళ్ళు వచ్చి సో హోమం దర్శించుకోండి అండ్ మన గణేష్ దగ్గర తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. సో ఫైనల్లీ మన అన్నవాళ్ళు ఏమేమి పని చేస్తారో ఏందనేది అయితే మీకు చూపిస్తాను నేను. నిన్న ఈవినింగ్ అప్డేట్కు మనమైతే రాలేదు. సో నిన్న నైట్ నుంచి అండ్ ఇప్పటి వరకు చాలా అప్డేట్స్ అయితే జరిగినాయి. సో చూపిస్తాం మీకు స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ మండపంలో చూసుకుందాము. సో ఎగ్జాక్ట్లీ ఈ మండపంలో, ఈ చిన్న మండపంలో అయితే మనకు ఈరోజు హోమం అనేది జరుగుతుంది. సో మొత్తం అయితే చూస్తున్నారు కదా, చూస్తే పచ్చదనం కనబడుతుంది. సో మొత్తము అరటి చెట్టు కొమ్మలు అయితే పెట్టేసినారు. సో ఇక్కడ నీట్గా క్లీన్ చేసారు. ఇదే ప్లేస్లో మనకు హోమం అనేది జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన షెడ్, సో మొత్తం రేకులు అయితే కప్పేసారు. ఆల్మోస్ట్ ఈ షెడ్ పని అయితే అయిపోయిందని అనుకోవచ్చు. అండ్ మన కార్పెంటర్స్ నెక్స్ట్, సో మనకు 4 పిల్లర్స్ వస్తాయి, పోల్స్ వస్తాయి అనుకున్నాం కదా, 3 పోల్స్ అయితే ఫిక్స్ చేసారు. ఇంకొక పోల్ ఫిక్స్ చేస్తారు. సో చూడండి, చూపిస్తా. సో 3 పోల్, సో నైట్ ఈ పోల్ అనేది ఎక్కించారు. దానికి సంబంధించిన సైడ్ కట్టలు అయితే కొడుతున్నారు. సో మొత్తం మనకు 4 పోల్లు వస్తాయి. ఒక్కొక్క పోల్ మనకు 18 ఫీట్లు ఉంటుంది. సో మొత్తం 4 జాయిన్ చేస్తే మనకు 72 ఫీట్లు షెడ్ ఉంటుంది. దానిపైన మళ్ళీ ఇంకా కావాలంటే హైట్ కూడా వాళ్ళు పెంచుకుంటారు. సో మన వెల్డర్స్ నాగబాబు అన్న టీం వచ్చేసి మనకు, సో స్టేజ్ ఉంది కదా, ఈ స్టేజ్కి అయితే సైడ్ కొడుతున్నారు. ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్. సో ఇది కూడా కొంచెం రౌండ్గా సెట్ చేసుకుంటున్నారు వాళ్ళైతే. ఈసారి గణేషునికి సంబంధించిన డిజైనింగ్ ఏదైతే ఇచ్చారో మన శిల్పి రాజేందర్ సార్, సో దాని తగ్గట్టు వీళ్ళైతే సో వెల్డింగ్ అనేది చేస్తారు. సో మొత్తం మన నాగబాబు టీం మొత్తం నైట్ అంతా పనిచేసారు. సో ఈరోజు హోమం ఉంది కాబట్టి మధ్యాహ్నం వాళ్ళకు బ్రేక్ ఇస్తారంట. సో అందుకోసమే నైట్ మొత్తం అయితే పనిచేసారు. సో ఇంకో అప్డేట్ కూడా ఉంది. సో కొత్త స్టేజ్ రెడీ అయింది రైట్ సైడ్ మండపంలో. సో అది కూడా చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, సో మనకు సైడ్కి అయితే ఇట్లా షేప్ అయితే వచ్చింది అక్కడ నుంచి ఇక్కడ చిన్నగా. సో ఇక్కడ చిన్నగా ఇట్లా కొంచెం వంపిరు ఇట్లయితే కనబడుతుంది మనకు, చూస్తున్నారు కదా. సో బాగుంది. సో ఇది చూడడానికి కొంచెం క్రాస్లో ఉంది, కొంచెం ఫ్లవర్ డిజైనింగ్ టైప్ అయితే కనబడుతుంది. సో ఫైనల్గా వీళ్ళు ఏం డిజైన్ చేస్తారో చూడాలి. సో మనకు స్వామివారికి సంబంధించిన మెయిన్ పోల్ ఉంది కదా, సో దానికి బ్యాక్గ్రౌండ్ జాయింట్స్ చూడ ఎంత బందోబస్తు చేసింది చూడండి. ఇగో సో బ్యాక్గ్రౌండ్ జాయింట్స్ అయితే చూడండి మీరు. ఇగో సో ఇది సపోర్టింగ్ పోల్, వెనకాల ఇది సపోర్టింగ్ పోల్, మళ్ళీ దానికి ఇది సపోర్టింగ్ పోల్. సో మొత్తం ఒకదానికొకటి మొత్తం జాయింట్ అయితే వేసిరు. సో మొత్తం మనకు, సో ఈ పోల్ 40 ఫీట్లు ఉంది. దానిపైన ఇంకా ఎంత ఎక్స్టెండ్ చేసారో మనకు తెలియదు ఎగ్జాక్ట్లీ. సో మనకు 70 ఫీట్ల గణపతి కాబట్టి సో మనకు 68 ఫీట్ల వరకు అయితే ఈ మెయిన్ పోల్ అనేది పైన వరకు తీసుకెళ్తారు. మీద పాములు ఉంటాయి కదా, సో అవి కూడా కంపేర్ చేసుకొని మనకు 70 ఫీట్ల గణేశుడు అయితే రెడీ అవుతారు. సో మొత్తం అయితే బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే జరిగిపోయింది. సో మొత్తం ఫిక్స్ అయిపోయింది. దాన్ని ఇంకా మళ్ళీ బందోబస్తుగా జాయింట్స్ అనేది కొడతారు. సో ఇంకా వర్క్ ఉంటుంది, ఇంకా అయిపోలేదు ఇప్పుడే. ఇక్కడ సెంటర్లో చూడరు ఈ జాయింట్స్ అనేది ఎంత గట్టి కొట్టారు మెయిన్ పోల్కి. సో లిఫ్ట్ చేస్తారు కాబట్టి లిఫ్ట్ చేసేటప్పుడు సో గణేశుడు మనకు ఈ వెల్డింగ్ రాడ్స్ ఏదైతే ఉన్నదో ఈ రాడ్స్ నుంచే మనకు గట్టిగా ఉంటాడనమాట. సో ఇది లిఫ్టింగ్ పోల్స్.
సో మనం చూపెట్టినాం ఇంతమందికే. సో ఈ పోల్స్కే సో మనకు క్రేన్ది కొండి ఉంటుంది కదా, ఆ కొండి అనేది జాయిన్ చేస్తారు. ఈ పోల్స్ నుంచే మన గణేశుడు పైనకి లేస్తాడు. సో ఇది ఫ్రెండ్స్, సో మన వెల్డర్స్ నాగబాబు అన్న టీం అయితే నైట్ నుంచి చేసిన పని చూస్తున్నారు కదా. ఇగో ఇది నిన్న జరిగిపోయింది, నిన్న మనం రాలేదు. సో నిన్న కొంచెం ఈవినింగ్ వర్క్ ఉండే, నాకు క్లయింట్ని కలిసేది ఉండే, మీటింగ్ ఉండే. సో ఆ మీటింగ్ వల్ల నేను రాలేదు. సో అప్డేట్ అయితే ఇది ఫ్రెండ్స్. సో చూస్తుంటే చాలా బాగుంది కదా వైడ్ యాంగిల్లో, మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే. వెల్డింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ న్యూ అప్డేట్ చూద్దాం. సో రైట్ సైడ్ మండపం, చిన్న మండపం ఉంది కదా, సో ఆ మండపంలో అయితే మనకు స్టేజ్ అయితే రెడీ చేసిరు. సో ఇక్కడ ఏ విగ్రహం వస్తుందో మనకైతే తెలియదు. సో ఈ స్టేజ్ అయితే కొట్టేసిరు. సో అన్న వాళ్ళు మొత్తం నైట్ అంతా పనిచేసారు పాపం, వాళ్ళ ముఖాలు వాడిపోయినాయి నిద్రలేక. ఇప్పుడు వచ్చినాయి. అండ్ మన హోమం స్టార్ట్ అయ్యే ముందు సో వీళ్ళకైతే బ్రేక్ ఇస్తారంట. వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ టిఫిన్ చేసుకొని వాళ్ళు కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. సో చూస్తున్నారు కదా, సో 3 కట్టే జాయిన్ చేసారు. సో ఫస్ట్ 2 ఉండే కదా, సో 1 ఇక్కడ మధ్యలో కనబడుతుంది కదా, ఇగో ఇది 1. అండ్ ఇక్కడ జాయిన్ చేసే కదా మూలలతోటి, అది 2 అండ్ 3. సో పైన ఫిక్స్ చేస్తారు చూస్తున్నారు కదా. సో మొత్తం 4 అలాంటివి 4 ఫిక్స్ చేస్తారు. సో 3rd వన్ అయితే ఫిక్స్ చేసిరు. సో దానికి సంబంధించిన సైడ్ కట్టలు కొడుతున్నారు. సో మనకి ఈ షెడ్ రైట్ సైడ్ షెడ్ చిన్న షెడ్ ఏదైతే రైట్ సైడే కదా, సో రైట్ సైడ్ షెడ్ చిన్న షెడ్ ఏదైతే ఉందో ఈ షెడ్ కూడా మనకు రేకులు ఫిక్స్ చేసిరు. సో అండ్ స్టేజ్ కూడా ఫిక్స్ అయిపోతుంది. ఇంకా హోమం స్టార్ట్ అయ్యే లోపు ఈ స్టేజ్ కూడా మొత్తం ఫిక్స్ చేస్తారు. సో వెనకాల రాడ్స్ ఉన్నాయి, మీకు చూపిస్తారు చూడండి. సో వీళ్ళు ఫస్ట్ తెచ్చుకున్న రాడ్స్ ఉన్నాయి కదా, సో ఈ రాడ్స్ వల్ల వీళ్ళు కొంచెం బయటికి పెట్టి పని చేస్తున్నారు. సో వర్క్ అయిపోయిన తర్వాత అవన్నీ తీసేసి వీళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. సో సెంటర్లో ఈ మండపం ఉంది కదా, సో ఈ మండపంలో అయితే ఈ స్టేజ్ని అనేది సెట్ చేస్తారు. సో మన పెద్ద గణేశునిలాగా అంత భారీ అయితే చేయరు. సో విగ్రహం అనేది అలికేనే ఉంటుంది, చిన్నగా ఉంటుంది కాబట్టి నార్మల్గా అయితే స్టేజ్ అనేది వర్క్ చేస్తారు. సో మన పెద్ద గణేశుకి మాత్రం సో భారీ బందోబస్తుగా స్టేజ్ అనేది రెడీ చేస్తారు. మనమైతే ఇప్పుడు 2nd ఫ్లోర్కి వచ్చినాం. సో లెఫ్ట్ సైడ్ ఉన్న షెడ్ ఇది చిన్న షెడ్. సో పైన మొత్తం అయితే రేకులు కప్పేసారు. అండ్ ఇక్కడ మనకు 3వ లైన్, సో 3వ కట్ట పెట్టారు కదా పెద్ద గుంజ, సో అదైతే జాయిన్ చేసారు చూడండి. అండ్ అటు సైడ్ పని చేస్తున్నారు మన వాళ్ళు, చూపిస్తా చూడండి. అమ్మ హాయ్ హాయ్, నైట్ అంతా పని చేసిరా? ఏం కాలేదు, మీద అయిందా? సో మనకు లెఫ్ట్ తాయిరా, చాయ్ తాయిరా, రైట్. హాయ్ హాయ్ హాయ్. సో లెఫ్ట్ సైడ్ ఉన్న మండపం ఉంది కదా, చిన్న మండపం, రేకులు అయితే కప్పేసారు. సో దీనికి జాయింట్ ఉంది కదా, 3rd జాయింట్ కట్టే, సో కొట్టేసారు. అండ్ సైడ్ కట్టలు కూడా కొడుతున్నారు, మీకు కింద నుంచి చూపెట్టినాయి కదా. సో ఈ పని అయితే చేస్తున్నారు మన కార్పెంటర్స్. అండ్ ఇక్కడ సపోర్టింగ్ కట్టలు చూడండి, ఇగో సో ఎంత బందోబస్తుగా అయితే పెట్టారు మనలు. సో ఇక్కడ ఈ పోల్కి అయితే సపోర్టింగ్ ఇచ్చారు. ఇక్కడ కూడా సపోర్టింగ్ ఇచ్చాను చూడండి. ఇగో సో ప్రతి ఫ్లోర్కి అండ్ మెయిన్ పోల్ ఉంది కదా, ఆ పోల్కి అయితే ఇట్లా పిల్లలకు సపోర్టింగ్ అనేది చేస్తున్నారు అన్నమాట. సో కింద వేసిరు అండ్ దీనిపైన కూడా వేసిరు. అండ్ నిన్న మనకు వెల్డర్స్ ఎక్కడానికి సో పైన కూడా కట్టలు పెట్టుకున్నారు సపోర్టింగ్ చూడండి. సో ఇక్కడ మన గణేశుడు ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు ఈ గణేశుడు ఇన్ని. అండ్ నేను ఇప్పుడు 3rd ఫ్లోర్కి వచ్చిన. సో 3rd ఫ్లోర్ నుంచి మన వాళ్ళు ఎక్కడానికి కూడా సో కట్టలు అనేది రెడీ చేసుకుంటున్నారు. సో 3rd ఫ్లోర్ నుంచి వ్యూ అనేది ఎట్లుంది ఇక చూడండి. ఇంకా 4th ఫ్లోర్ వరకు కూడా వెళ్ళొచ్చు, బట్ అది కొంచెం రిస్కీ ఉంటుంది చూడండి. ఇగో పైన ఏముండవు. సో ఆ పైనకి వెళ్ళడం మంచిది కాదు, డేంజర్. సో నా కళ్ళు తిరిగితే ముందే పైనకి వెళ్తే ఎందుకు. సో ఇక్కడ నుంచే వీడియో ఆపేస్తున్నా, జస్ట్ మీకు వ్యూ చూపిద్దామని అయితే పైనకి వచ్చిన. మనకు జాయింట్స్ లెఫ్ట్ సైడ్ జాయింట్ అయితే చేస్తున్నారు చూడండి. ఇగో ఇక్కడ ఈ మెయిన్ పోల్ ఉంది కదా, రైట్ సైడ్ మెయిన్ పోల్కి సపోర్టింగ్ తాడు ఎడ కట్టారు చూడండి. ఇగో ఇక్కడ ఈ చెట్టు కట్టారు సపోర్టింగ్, ఇంత దూరం కట్టారు చూడండి. అండ్ రోజుకి అప్డేట్స్ అయితే
స్పీడ్గా అయితే జరుగుతుంది పనిడ. సో నేను కూడా కొన్ని అప్డేట్స్ అయితే మిస్ అయిపోతున్నా. సో మ్యాక్సిమం నాకు టైం ఉన్నంత వరకు అయితే మీకు ప్రతి అప్డేట్ అయితే ఇవ్వడానికైతే కవర్ చేస్తాను నేను. రాధిక చిన్ని సో చెల్లెలు కూడా అప్డేట్ ఇస్తుంది పొద్దున. సో మెయిన్ పోల్ సెంటర్ నుంచి చూడండి ఇగో. సో మనకి ఇది మెయిన్ పోల్. సో దానికి సపోర్టింగ్ పోల్ చూడండి ఇగో. ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. అది కూడా మొత్తం ఇక్కడ మధ్యలో వరకు వెళ్ళింది ఇక చూడండి. ఇంత బందోబస్తుకి అయితే చేసారు మన వాళ్ళు. సో ఫ్రెండ్స్ చూసారు కదా. సో మన గణేష్ దగ్గర అప్డేట్స్ అన్ని మీకు మొత్తం చూపెట్టేసిన. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకరు. ఇంకోరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు. అండ్ ఈవినింగ్ అప్డేట్లు అయితే మనం కలుద్దాం. బాయ్ బాయ్.